నేనైతే పుంటి కూర బోటి కూర అయితే చేస్తున్నా ఫ్రెండ్, మీకు చూపిస్తున్నా. నేనైతే ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుందా. కుక్కర్లో వండుతున్నా ఫ్రెండ్. కుక్కర్లో అయితే త్వరగా అవుతుంది కాబట్టి చూడండి. కుక్కర్ అయితే స్టవ్ వెలిగించి అయితే పెట్టేసిన. ఫస్ట్ కొద్దిగా నూనె వేసుకుందా. మీరేం వంటలు చేసుకున్నారు ఈరోజు? నేనైతే పుంటి కూర బోటి వండుతున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నేను రెండోసారి చేయడం. అయితే ఫస్ట్ నూనె వేసుకున్నాం కదా, నూనెలో మనం పుంటి కూర అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నా. నేనైతే ఫ్రెష్గా కడిగి ఈ నూనెలో వేసుకుందా. పుంటి కూర ఇలా కడుక్కొని వేసుకోవాలి. మొత్తం ఇలా అయితే కడిగి వేసుకుందా. మనం పుంటి కూర కడిగి వేసుకున్నాం కదా, చూడండి. ఒక పెద్ద కట్ట తీసుకుంటే ఎంత కొంచెం అయిందో ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత కొంచెం అయింది. ఇలా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకుందాం. పుంటి కూరని మనం తీసి పక్కన పెట్టుకుందాం. నేనైతే మొత్తం తీసేసిన. ఇదే కుక్కర్లో మనం కూర వండుకుందాం. 2 చెంచాల నూనె వేసుకుందాం. ఒక కట్టకైతే నేను కిలో బోటి తీసుకున్నా అన్నట్టు, బోటికి 2 చెంచాల నూనె వేసుకున్నా. కిలో బోటి ఇంకా పావు కిలో మటన్ అన్నట్టు. అంటే కిలో బోటి అంటే ఎక్కువ కాదు, ఉడికిన తర్వాత అది మనకు ½ కిలో అంతే అవుతుంది అన్నట్టు. నూనె వేసుకున్న తర్వాత ఒక ఆనియన్స్ ఒక చిన్నది కట్ చేసి వేసుకుందాం. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. సగం టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత బోటికి ఫ్రెష్గా నేనైతే ఒక 3-4 వాటర్తో కడుక్కున్నా అన్నట్టు. బోటికి మనం ఎన్నిసార్లు మంచిగా కడిగితే అంత మంచిది అన్నట్టు, ఎందుకంటే కొంచెం ఇట్లా వాసన రానట్టు. బోటి వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇలా మటన్ కూడా కడిగి వేసుకుందాం. బోటిలోనే మటను ఇంకా బోటి వేసుకున్నాం కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు బోటిలో ఎక్కువనే వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది అన్నట్టు. నేనైతే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. 2-2.5 అయితే వేసిన అన్నట్టు. ఒక చిన్న సైజు 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నా. మంచిగా కలుపుకుందాం. బోటిలోంచి వాటర్ అయితే చాలా బాగా వెళ్తాయి అన్నట్టు, ఎందుకంటే వాళ్ళు మేక బోటికి వాటర్లో నానిపి ఉంచుతారు కాబట్టి ఆ వాటరు మనం కడిగిన వాటరు వెళ్తాయి. మనం ఫస్టే వాటర్ వేయద్దు. టమాటాలు వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు అన్నం వేసాం కదా. కొద్దిగా ఒక 5 నిమిషాలు వాటర్ దీనికి ఇంకేటట్టు మనం ఏం చేద్దాం, ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. వాటర్ ఇంకిన తర్వాతనే మనం కారం ఉప్పు వేసుకోవాలన్నట్టు. నేనైతే ఇలాగే వండుతా ఫ్రెండ్. మీరు కూడా ఇలాగే వండితే ఎలా వండుతారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మూత పెట్టేద్దాం. చూద్దాం. వామ్మో, చూడండి ఎన్ని గనం వాటర్ వెళ్ళాయో. మనం నీళ్ళు వేయకముందే నీళ్ళు వేసినట్టు నీళ్ళు ఊరినాయి. చూడండి, ఇలా దాని వాటర్ దానికి ఇట్లా వెళ్ళిపోవాలన్నట్టు. అయితేనే టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి నీళ్ళు అన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు మనం అన్నీ కారం ఉప్పు అన్ని మసాలాలు వేసుకుందాం. ఫస్ట్ ఈ పుంటి కూర మనం ఉడికించి పెట్టుకున్న పుంటి కూర వేసుకుందాం. మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం. మంచిగా కలిసేటట్టు కలుపుకొని 2 చెంచాల కారం, ధనియాల పొడి, మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం.
మనం దాని వాటర్ దానికి ఇంకిన తర్వాత కారం ఉప్పు వేసినాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనకి ఎంత రెసిపీ సరిపడితే అంత ఇలా కలుపుకున్న తర్వాత ఎంత షెర్వా అవసరం ఉంటే అంత వాటర్ వేసుకుందాం. వేసుకొని మరోసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు, ఒక 3 లేక 2-3 లేక, ఎందుకంటే సగం అయితే ఉడికిపోయింది. ఇంకా కొన్ని నీళ్ళు వేసుకుందాం. ఇంకోసారి ఇలా కలుపుకొని మూత పెట్టేద్దాం ఉడికిందాకా. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఉడికిందో లేదో చూద్దాం. చూడండి ఉడికిపోయింది. ఎంత మెత్తగా ఉడికిందో చూడండి ఫ్రెండ్. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మన బోటి గోంగూర కూర అయితే, గోంగూర పుంటి కూర అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్. ఓకేనా? మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.